అంటే ఉచిత సలహాలు నాకు అవసరం లేదు, నాకు తెలుసు మంచేదో చెడ్డేదో తెలుసు, వారు మాకు మోసం చేశారని తెలుసు, వారు మమ్మల్ని దగా చేశారని తెలుసు, వారు మమ్మల్ని ముంచేస్తారని కూడా తెలుసు, కానీ మేము మాత్రం వాళ్ళకి సహాయం చేయడము, మేము త్యాగం చేయడం మానము అని చెప్పేవాళ్ళు ఈ జలతత్వ రాశులు, జలతత్వ లగ్నాల వారే. ఇలాంటి ఇడ్డూరం ఎక్కడైనా ఉందా అంటే ప్రపంచంలో జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఇంటిని తాకట్టు పెట్టైనా కానీ ఎదుటి వారికి సహాయం చేసి వారు మనల్ని గురించి గొప్పగా చెప్పుకోకపోయినా పర్వాలేదు, నేను చేయాల్సిన ధర్మం ఇదే అని అనుకుంటుంటారు. ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే తీసుకెళ్లేటప్పుడు అంటే మనము భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్తుంటాడు, వెళ్ళేటప్పుడు మనమేమో మోసుకుపోయేది ఏమీ లేదు అని మాకు మోక్షం వస్తే చాలు అనుకునే రకం వీళ్ళు. అందుకని ధర్మార్థ కామ మోక్షం. ఈ మోక్షం అనేది ఏంటంటే ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం, అంటే ఎన్లైట్మెంట్కి వెళ్ళిపోవడం. ఈ ఎన్లైట్మెంట్కి వెళ్ళాలన్నటువంటి ఆతృతతో జలతత్వ లగ్నాలు, జలతత్వ రాసుకి చెందినటువంటి ఈ కర్కాటకము, వృశ్చికము, మీనానికి చెందిన వారు తడవకి మోసపోతుంటారు, తడవకి త్యాగం చేస్తుంటారు, తడవకి దగా పడుతుంటారు, దోపిడికి గురవుతుంటారు, శ్రమ దోపిడీ జరుగుతుంటుంది. అని చీకొట్టినా మళ్ళీ వాళ్ళకే వెళ్ళి సహాయం చేయడానికి వీళ్ళు ముందుకెళ్తారు. ఏమని అడిగితే భగవంతుడు అన్నీ చూసుకుంటాడులేండి, మేము చేసినటువంటి సహాయము వారు గుర్తించకపోయినా పర్వాలేదు, భగవంతుని దృష్టిలో లిఖించబడితే చాలు, అందులో లిస్ట్గా ఎక్కితే చాలు అనుకునేవారు వీళ్ళు. మాకు మోక్షంలో మంచి స్థితి ఏర్పడుతుంది, చివరి దశలో మేము బాగా ఉంటాము, ఇప్పుడు ఎన్ని అవమానాలైనా పొందుతాము, ఎన్ని చీదరింపులైనా పొందుతాము, ఎంత అయినా మోసపోతాము, మాకు ఉండడానికి నీడ లేకపోయినా కనీసము ఒక ఎన్పి నయా పైసా చేతిలో లేకపోయినా వారికి మాత్రం మేము ఇచ్చేస్తామని చెప్పేవాళ్ళు వీళ్ళు. కాబట్టి దయచేసి ఈ యొక్క మైండ్ సెట్ అనేది ఈ జలతత్వ రాసులు, జలతత్వ లగ్నాలు అని చెప్పబడే ఈ కర్కాటకం కానీ వృశ్చికము మరియు మీనానికి మారాలి. ఈ కర్కాటకము, వృశ్చికము, మీనం చెందినటువంటి వారు వారి ఆస్తిపాస్తులను ఎమ్మైనా కానీ ఇచ్చేసి వారి చేత దగా పడుతూ వీరి గురించే వారు చెడ్డగా మాట్లాడినా పట్టి పట్టినట్లుగా వదిలేసే రకంగా కూడా ఉన్నారు. మొత్తం సర్వస్వము వీరి ఆస్తిపాస్తులంతా కూడా వాళ్ళు కొట్టేస్తుంటారు, కానీ వారిని పల్లెత్తి మాట కూడాను అనకుండా భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే మేము మోక్షతత్వమైనటువంటి జలతత్వ రాసులు, జలతత్వ లగ్నాల్లో పుట్టిపోయినాము అన్నటువంటి ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు.